ఓకే. ఎక్స్‌ట్రా డే క్లాస్ ఎక్కడి వరకయింది? ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ విజిట్ అది దాంట్లో 992115 మ్యామ్. నెక్స్ట్ ఇది నోట్ చేసుకోమ్మా. అది హాస్పిటల్ ఇన్‌పేషెంట్ ఆర్ అబ్జర్వేషన్స్ కేర్ సర్వీసెస్ అని. అంటే హాస్పిటల్స్‌లో పేషెంట్స్ అడ్మిట్ అవుతారు కదా! వాళ్ళు అడ్మిట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తారు, ఎటువంటి ఎక్విప్‌మెంట్ మనకి రెస్పాండ్ అవుతారు. అవన్నీ కూడా మనకి ఏం చేస్తాము, మనకి డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళు మనకి ఏంటి మన నేమ్ వచ్చేసి మనకొక కోడ్ ఇస్తారు. తినెప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. అదే విధంగా ఈ డాక్టర్ తనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేశారు. రేడియాలజీ యూజ్ చేశారు. అవన్నీ కూడా మనకొక కోడ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2 పారాస్ నోట్ చేసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండమ్మా. నేను ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. ఓకేనా? ఇక హాస్పిటల్ ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్స్ కేర్ సర్వీసెస్ ఇంక్లూడ్ అంటే ఏంటి? అంటే ఒక పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక మళ్ళీ అదే విధంగా డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా హాస్పిటల్ ఎటువంటి కోర్సెస్ చూస్ చేస్తున్నాడు, ఎటువంటి డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎంఆర్ స్కాన్ తీస్తున్నారు, సిటీ గైడ్లైన్స్ యూస్ చేస్తున్నారు, ఎన్ని డేస్ అయింది తను అడ్మిట్ అయ్యి, అవన్నీ కూడా ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనకి ఒక కోడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు దాంట్లో కూడా మనకి అడ్మిట్ అయ్యాక మనకి స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉంటారు. అదే విధంగా ఫిజిషియన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండమ్మా, లెంగ్త్ ఆఫ్ స్టే, డిశ్చార్జ్ ఆన్ రిపోర్ట్ కోడ్స్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ 8 అవర్స్ ఏంటి? సారీ, లెస్ దాన్ 8 అవర్స్ ఉంది కాబట్టి అంటే ఏంటి? ఒక ఏంటి 8 అవర్స్ 8 అవర్స్ వరకు కూడా ఎవరైనా ఒక పేషెంట్ అడ్మిట్ అవుతే హాస్పిటల్‌లో ఒక పేషెంట్ 8 అవర్స్ వరకు కూడా అడ్మిట్ అయ్యి సేమ్ డేట్ అంటే ఏంటి? సేమ్ సపోజ్ ఈ రోజే అనుకోండి. ఒక పేషెంట్ మార్నింగ్ 9కి అడ్మిట్ అయ్యాడు మ్యామ్. 9కి అడ్మిట్ అయ్యాక తను 8 అవర్స్ ఉన్నాడు. ఓకేనా? 8 అవర్స్ ఉన్నాక డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయినప్పుడు ఏ కోడ్స్ ఇస్తారు? ఈ 3 కోడ్స్ ఇవ్వడమే జరుగుతుంది. ఓకే. అలా కాకుండా 8 అవర్స్ కన్నా ఎక్కువుంటే అంటే ఏంటి? సేమ్ క్యాలెండర్ ఇదే రోజులో 8 అవర్స్ కన్నా ఎక్కువుంటే, 8 అవర్స్ కన్నా ఎక్కువుంటే అప్పుడు ఈ 3 కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కరెక్ట్‌గా 8 అవర్స్ ఉంటే కరెక్ట్‌గా 8 అవర్స్ లేకపోతే దానికన్నా అవర్స్ ఉన్నా అంటే 5, 4, 6, 7 అలా ఉన్నా కూడా ఈ 3 కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 8 అవర్స్ లేకపోతే దానికన్నా ఎక్కువుంటే అప్పుడు ఈ 3 కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా ఇది? ఈ కోడ్ ఏంటో? అర్థమైంది మేడం. ఒక పేషెంట్ కరెక్ట్‌గా 8 అవర్స్ లేకపోతే దానికన్నా తక్కువగా ఉన్నా కూడా సేమ్ డేట్‌లో ఈ కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 8 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనము సేమ్ క్యాలెండర్‌లో, సేమ్ డేట్‌లో ఈ 3 కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా డిఫరెంట్ క్యాలెండర్ డేట్ అంటే డిఫరెంట్ క్యాలెండర్ డేట్ అంటే సపోజ్ ఈరోజు అడ్మిట్ అయ్యాడు. తను రేపు డిశ్చార్జ్ అయ్యాడు. ఈరోజు మార్నింగ్ 9కి అడ్మిట్ అయ్యి రేపు మార్నింగ్ 10, 12 ఆ టయానికే వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఏమవుతుంది అప్పుడు? డిఫరెంట్ డేట్ వస్తుంది కదా! డేట్ అనేది చేంజ్ అయింది. చేంజ్ అయింది కదా! అప్పుడు ఏమవుతుంది? ఈ 3 కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఒక పేషెంట్ అనేవాడు ఈ రోజు అడ్మిట్ అయ్యి రేపు డిశ్చార్జ్ అయినప్పుడు కరెక్ట్‌గా 8 అవర్స్ ఉంటే ఓకేనా? కరెక్ట్‌గా 8 అవర్స్ లేకపోతే దానికన్నా తక్కువ అవర్స్ ఉన్నా కూడా ఈ 3 కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా డిఫరెంట్ డేట్స్‌లో అంటే ఈరోజు, రేపులో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు ఈరోజు. రేపు డిశ్చార్జ్ అయ్యాడు. అప్పుడే తను 8 అవర్స్ కన్నా ఎక్కువ అవర్స్ ఉన్నాడు. అలా ఉంటే అప్పుడు ఏ కోడ్స్ ఇస్తాము? ఈ కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మా టేబుల్ అర్థమైందా? ఇంకోసారి చెప్పనా మీకు? మా టేబుల్ అర్థమైందా? ఓకే. అర్థమైంది మ్యామ్. కంప్లీట్ అయిందా? ఇక చూడండి మా డిశ్చార్జ్ సర్వీస్ ప్రొవైడెడ్ టు న్యూ బోర్న్ అడ్మిటెడ్ ఆర్ డిశ్చార్జ్ ఆన్ ది సేమ్ డేట్. ఇప్పుడు న్యూ బోర్న్ అవుతారు, బేబీ బోర్న్ అవుతుంది కదా! బోర్న్ అయినప్పుడు మనకు డిశ్చార్జ్ అని చేస్తాం కదా! సేమ్ డేట్ కింద చేస్తాం. అప్పుడు 99460 అని కోడ్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు అయిందా? హలో. ఇక్కడ చూడండి మన 99234 కోడ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మనకి హాస్పిటల్‌కి ఒక న్యూ పేషెంట్ వచ్చాడు న్యూ పేషెంట్ వచ్చినప్పుడు అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిట్ చేయించుకున్నాక తనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు కదా! డాక్టర్స్ అనేవాళ్ళు, ఫిజిషియన్స్ అనేవాళ్ళు.
మనకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు wait. మనకి ఫిజిషియన్స్ అనే వాళ్ళు మనకి ట్రీట్మెంట్ అనేది అందించినప్పుడు వాళ్ళు ఒక డిసిజన్ అనేది తీసుకుంటారు. మెడికల్ డిసిజన్ అంటాం. మెడికల్ డిసిజన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ కింద లో లెవెల్ అంటే ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్ వెంటనే మనకి డిసిజన్ అనేది తీసుకోవడం. అంటే ఏంటి వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది వెంటనే మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం. అలా కాకుండా లో లెవెల్ కింద అంటే హై లెవెల్ కాకుండా లో లెవెల్ కింద అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వెంటనే తీసుకోలేకపోతే కొంచెం మనం డిస్కస్ చేసి మనం ఆలోచించి మనం తీసుకుంటాం కదా డిసిషన్. అలాగే వాళ్ళు కూడా లో లెవెల్ కింద డిసిషన్ తీసుకున్నారు అనుకోండి. స్ట్రైట్ ఫార్వర్డ్ కింద లో లెవెల్ కింద మనకి మెడికల్ డిసిషన్ అనేది తీసుకుని మనకి 45 మినిట్స్ వరకు 45 మినిట్స్ లోపు లేకపోతే 45 మినిట్స్ వరకు కూడా మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తే అప్పుడు మనకి ఏ కోడ్ ఇస్తాము 999234 అని కోడ్ ఇస్తాం. ఒక పేషెంట్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోతే లో లెవెల్ కింద మెడికల్ డిసిషన్ తీసుకుని వాళ్ళకి 45 మినిట్స్ వరకు కూడా వాళ్ళకి టైం అనేది స్పెండ్ చేయడం అంటే ట్రీట్మెంట్ అనేది అందిస్తే అప్పుడు ఏ కోడ్ ఇస్తామంటే 999234 అని కోడ్ ఇస్తాం. ఓకేనా? అదే విధంగా 999235 ఏం చెప్తుందంటే మోడరేటెడ్ లెవెల్ అంటే ఏంటి మోడరేటెడ్ అంటే లో లెవెల్ కాకుండా హై లెవెల్ కాకుండా మీడియం లెవెల్లో మనకి మెడికల్ డిసిషన్ తీసుకుని వాళ్ళకి 70 మినిట్స్ వరకు కూడా ట్రీట్మెంట్ అనేది అందిస్తే అప్పుడు ఏ కోడ్ ఇస్తాం 999235 అని కోడ్ ఇస్తాం. మోడరేట్ లెవెల్లో హై లెవెల్ కాకుండా లో లెవెల్లో కాకుండా మీడియం లెవెల్లో మనం మెడికల్ డిసిషన్ తీసుకుని 70 మినిట్స్ వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందిస్తే అప్పుడు మనకి ఏ కోడ్ ఇస్తాం 999235 అనే కోడ్ ఇస్తాం. అర్థమవుతుందా మీకు? మ్యామ్ హలో ఓకే అర్థమవుతుంది. అదే విధంగా ఓకే మ్యామ్ అదే విధంగా 999236 కోడ్ ఏం చెప్తుందంటే హై లెవెల్ కింద అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ లో లెవెల్ మీడియేట్ లెవెల్ కాకుండా హై లెవెల్ కింద అంటే ఎవరికైనా ఒక పేషెంట్ కి సర్జరీ చేయడం లేకపోతే కొంచెం ఎమర్జెన్సీ కింద వస్తారు కదా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందించామనుకోండి అప్పుడు టైం అనేది ఎంత మినిట్ వరకు 85 మినిట్స్ వరకు కూడా మనకి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందించామంటే 85 మినిట్స్ లోపు లేకపోతే దానికి 85 మినిట్స్ వరకు అయినా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తే వాళ్ళకి ఒక పేషెంట్ కి అప్పుడు ఏ కోడ్ ఇస్తాం 999236 ఒక పేషెంట్ కి హై లెవెల్లో మెడికల్ డిసిషన్ తీసుకుని 85 మినిట్స్ వరకు కూడా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తే అప్పుడు ఏ కోడ్ ఇస్తాం 999236 ఇవేవి కాకుండా లాంగర్ లెవెల్ అంటే హై లెవెల్లో కాకుండా ఇంకా దానికన్నా అంటే ఏంటి సర్జరీస్ చేయడం అవన్నీ ఉంటాయి కదా అలా తీసుకున్నాం అనుకో అప్పుడు 100 మినిట్స్ తీసుకుంటాం అంటే 20 మినిట్స్ తక్కువ 2 అవర్స్ వరకు కూడా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందిస్తే అప్పుడు ఏ కోడ్ ఇస్తాము 999236 అని కోడ్ ఇస్తాం. అది కూడా ఎటువంటి మెడికల్ డిసిషన్ లాంగర్ మెడికల్ డిసిషన్ తీసుకుని 100 మినిట్స్ వరకు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందిస్తే వాళ్ళకి అప్పుడు ఏ కోడ్ ఇస్తాం 99418 అని కోడ్ ఇస్తాం. అర్థమైందా? హలో ఇదంతా కూడా ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఓకే టైం మేనేజ్మెంట్ గురించి ఉంటున్నా అంతా మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు కదా టైం బట్టే కదా మొత్తం అంతా కూడా ఎంత టైంలో చేశారు ఎన్ని మినిట్స్ వరకు కూడా ఉన్నాము ఐసీలో లేకపోతే ఎంత వరకు కూడా ట్రీట్మెంట్ చేశారు అంతా కూడా టైం లిమిట్ మీద బేస్ అయి ఉంటుంది ఈ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంతా కూడా. నోట్ చేసుకోండి మీ కోడ్స్. ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ అడుగుతూ మళ్ళీ చెప్తాను నేను.